రాజమహేంద్రవరంలోని 39వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈరోజు ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది మస్తర్ల విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని, అలాగే నగర శుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే వెంట ఉన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చునని తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు ఆకుల లావణ్యలక్ష్మి వంటి వారే ప్రత్యక్ష సాక్ష్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు 345 మార్కులు సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ఆమె చదువును కొనసాగించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆమెకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల 15,000 పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు. ఏపీ అమరావతి ఓపెన్ స్కూల్ ద్వారా జారీ చేసిన ఉత్తీర్ణత ధృవపత్రాన్ని లావణ్యకు అందజేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఈఓ కె వాసుదేవరావు తనకు అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సాహం అందిస్తున్నారని లావణ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో సర్వే నెంబర్లు 733, 727 ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న 2 చైన్ మౌంటైన్ ప్రొక్రేన్లు, 2 ట్రిప్పర్లను భూగర్భ గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. అక్రమ తవ్వకాలు జరగకుండా సంబంధిత ప్రాంతాల్లో కొలతలు వేసి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భూగర్భ గనుల శాఖ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 283 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. డ్రైవ్ను ఈ నెలాఖరు వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అత్యాధునిక బోధనా సౌకర్యాలను కల్పించేందుకు న్యూఢిల్లీకి చెందిన టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్తో యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అధ్యక్షతన రిజిస్టర్ ఆచార్య కెవి స్వామి, టీసీఐఎల్ ప్రతినిధి ఆదిత్య ఎంఓయు పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 24 కోర్సులకు ఈ కంటెంట్తో సహా అధిక నాణ్యత డిజిటల్ అభ్యాస వనరులను రూపొందించడానికి మాక్ లెక్చర్ రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేయడానికి సంస్థ సహకరిస్తుందన్నారు. అలాగే స్మార్ట్ లెర్నింగ్కు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఇంటరాక్టివ్ బోర్డులు, కంప్యూటర్ ప్రయోగశాలలు మరియు హైస్పీడ్ కనెక్టివిటీతో స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేయడం, పాఠ్యాంశాలు మరియు సహ పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి మిశ్రమ అభ్యాసం, డిజిటల్ అక్షరాస్యత మరియు కంటెంట్ సృష్టిని ప్రోత్సహిస్తారని వివరించారు. బొమ్మూరు గాంధీ సెంటర్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆగంతకుడు ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు, చెంపతో దెబ్బతినడంతో పాటు మెడ కింది భాగం కూడా కింద పడిపోయింది. గాంధీ విగ్రహంపై దాడిని టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి సత్యశివప్రసాద్, మాజీ సర్పంచ్ కామిని ప్రసాద్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు బాలేపల్లి మురళీధర్ ఖండించారు. దీని వెనుక కుట్ర ఉండవచ్చునని, దోషులను కఠినంగా శిక్షించాలని బాలేపల్లి డిమాండ్ చేశారు. సమాచారాన్ని అందుకున్న బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్, ఎస్ఐ అంకారావు అక్కడికి చేరుకుని సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించి 2 రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.
ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ. ప్రతి ఇంట జాతీయ జెండా ఎగిరేలా దేశభక్తి స్ఫూర్తినిచ్చే విధంగా యువత కృషి చేయాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. వెస్ట్ గోదావరి ఫ్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కలిశారు. అమెరికా ఆక్వా ఉత్పత్తులపై 50% పన్ను విధించడం వల్ల రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సమావేశమైన ఆక్వా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రొయ్యల రైతుల కష్టాలు తనకు తెలుసునని, గతంలో 80 ఎకరాల సాగులో 4 కోట్ల రూపాయల నష్టం ఎదుర్కొన్న అనుభవం తనకు ఉందన్నారు. భారత్ సూపర్ పవర్గా ఎదుర్కొన్న ఈ సమయంలో ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో అమెరికా ఇలాంటి పన్ను విధించినప్పుడు కేంద్రం తీసుకున్న సమర్థవంతమైన చర్యలతో సమస్య పరిష్కారమైందని, ఈసారి కూడా అలాంటి చర్యలే తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు సబ్సిడీ కరెంట్, ఫీడ్ ధర తగ్గించే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమైన ఆక్వా రైతులతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు. అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కూడా కలిసి ఆక్వా రైతుల ఇబ్బందులను వివరించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఆక్వా రైతుని శ్రీనివాస్ వర్మ పాలిటిక్స్లోనే తిరుగుతాడు, ఊరికే తలబట్టలు వేసుకున్నాను అనుకుంటారు. నేను కూడా రొయ్యల చెరువులు చేసి 70-80 ఎకరాలు 4-5 కోట్లు నష్టపోయినటువంటి వ్యక్తిని. ఆక్వా రైతు కనుక కంఫర్ట్గా లేకపోతే దాదాపు మార్కెట్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కనపడుతుంది. ట్రంప్ గారి సమస్య ఇది. రైతుకి సంబంధం లేదు పాపం. వాస్తవంగా వాళ్ళు ఏదో రకంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతదేశం మీద కొంత ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. గతంలో కూడా ఒకసారి ట్యాక్స్ విధించినటువంటి సందర్భం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇవాళ 20% ట్యాక్స్ విధించి వారం రోజుల్లో మళ్ళీ ఇంకో 25%. ఇది పొలిటికల్, రాజకీయపరమైనటువంటి, రాజకీయం కూడా కాదు, ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా, బలహీనపరచడం ద్వారా మనం భారతదేశాన్ని కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు అనడంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్స్లు విధించడం జరిగింది. ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే. ఎవరో కూడా ఏ రకమైనటువంటి విమర్శలు కానీ వ్యాఖ్యానాలు కానీ చేయొద్దని మాకు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి మంత్రులందరికీ కూడా ఒక సూచన అదే రోజు రావడం జరిగింది. కాబట్టి మేము బయట ఎక్కడ మాట్లాడలే. ఇవాళ మన రాష్ట్రం, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల సమస్యే కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ విషయాలు కామర్స్ మినిస్టర్ డీల్ చేయాలి. అది కూడా క్యాబినెట్లో మాట్లాడుకుని, ఫైనాన్స్లో మాట్లాడుకుని, ప్రధానమంత్రి గారి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం. తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని కలిసి సమస్య యొక్క సీరియస్నెస్ని, పీయూష్ గోయల్ గారు ఎంఓఎస్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర ప్రసాద్, ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో కూడా మాట్లాడాను ఆల్రెడీ ఫోన్లో. పీయూష్ గోయల్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఏదైతే ఆక్వా పరిశ్రమ యొక్క సమస్యను వివరించి, తప్పనిసరిగా మీరైతే ఒక హామీ 50% ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదు అనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి తప్పనిసరిగా. ఇది ఒక రైతుకే కాదు, దేశానికి సంబంధించి, దేశ ప్రతిష్టకి సంబంధించి, లేకపోతే ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ట్యాక్స్ ఇది. మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం, మనం కూడా సుంకాలు పెంచవచ్చు, ట్యాక్సులు పెంచవచ్చు. ఏదైతే చైనా ఈ రకమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు
దాదాపు 100 యాప్లు మనం రద్దు చేసాం, చైనాకి సంబంధించి యాప్ల్ని భారతదేశం. కాబట్టి ప్రధానమంత్రి గారు చైనా పర్యటన ఉంది. ఎన్ని కారణాలు ఉన్నాయి. చైనా భారత్ దగ్గర అవుతున్నాయా, చైనా రష్యా నుంచి మెటీరియల్ కొంటుంది, మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించి ఇందులో అల్టిమేట్గా వేరే ఆలోచన మనకు కనపట్టలే. 4 రోజులలోపు నేను ఢిల్లీ వెళ్ళి వెంటనే ఎల్లుండి రోజు మన్నాడు పీయూష్ గోయల్ గారిని కలుస్తా. మీరెవరన్నా ప్రతినిధి వర్గం ఢిల్లీ వస్తానంటే కూడా నేను కామర్స్ మినిస్టర్తో సమావేశం ఏర్పాటు చేస్తాను. మీ తాలూకు మీ బాధలు అవుతున్నాయి అన్నీ కూడా నాకు తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైనా ప్రతినిధి బృందం, ఇంకా మీ టీం కానీ ఎవరు కానీ గవర్నర్ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వస్తే మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెట్టుకుని ఏ విధంగా ఈ పరిశ్రమను కాపాడాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఆక్వా పరిశ్రమ మీద జీవిస్తున్నారనేటువంటి విషయం వారికి కూడా తెలుసు. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా కలిసి ఈ సమస్య యొక్క తీవ్రత ఈ విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పవర్ విషయంలో కానీ ఫీడ్ ధర తగ్గించేటువంటి విషయంలో కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ రకం కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మరి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా 4 రోజుల్లోపు నేను పీయూష్ గోయల్ గారిని కలుస్తాను. మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధను అంతా కూడా ఆయన దగ్గర వ్యక్తపరుస్తా, ఫ్యాక్ట్స్తో సహా ఫిగర్స్తో సహా నేను వెళ్తా ఆయన దగ్గరికి. నేను దాని తాలూకు ఆయన ఏం మాట్లాడారనేటువంటి విషయం కూడా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగిరే విధంగా దేశభక్తి స్ఫూర్తి నింపే విధంగా యువత కృషి చేయాలని, యువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వందలాది మంది విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి స్ఫూర్తినిచ్చే గీతాలాపనల తర్వాత సుమారు 200 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో కళాశాల ప్రాంగణం నుంచి ప్రధాన రోడ్డు వరకు ర్యాలీ సాగింది. ర్యాలీకి అగ్రభాగాన జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా అధికార యంత్రాంగం జాతీయ జెండా చేబూని స్వతంత్ర భారత్కి జై అంటూ నినాదాలతో ముందుకు సాగారు. ఇంటింటికి జాతీయ జెండా ఈ కార్యక్రమాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నాం. మన గౌరవ ప్రధానమంత్రి గారి మానసిక పత్రిక ఈ కార్యక్రమంగా ప్రతి ఇంటింటికి జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకుని మన దేశం మీద ఉన్న ప్రేమని, మన యొక్క డెడికేషన్ని నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం చెప్పుకున్నాము. ఈరోజు అందరూ కూడా మన ప్రొసెషన్గా వెళ్ళి మనం రాబోయే ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేషన్స్ అన్ని కూడా ముందుగానే చేసుకుంటున్నాము. మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ జాతీయ జెండా మన దేశ యొక్క ఉద్దేశించి మన యొక్క యూనిటీలో ఉన్న డైవర్సిటీలో ఉన్న యూనిటీని అందరూ భారతీయులందరూ ఒకటి, మనం భారతదేశంలో కాకుండా ఎక్కడ చదువుకుని మీరు ఎన్ని దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశ ప్రతిష్టని, తర్వాత మనం ఇది భారతదేశం మా యొక్క దేశం అని చెప్పేసి అని గర్వకారణంతో మీరందరూ ముందుకు సాగాలని చెప్పేసి ఎంతో మంది మహనీయులు, వందలు వేలు లక్షల మంది వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తే వచ్చింది మనకి స్వాతంత్ర్యం.
వారి జీవితాల్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, కుటుంబాన్ని త్యాగం చేస్తే మనం సాధించుకున్నాం ఈ స్వాతంత్రాన్ని. ఇప్పుడు భారత పౌరులు మీరందరూ రకరకాలుగా మీరు ఈ దేశాన్ని అభివృద్ధి చెందడానికి మీ యొక్క కంట్రిబ్యూషన్స్ మీరంతా కూడా కలిసికట్టుగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరు ఈ దేశం మన దేశం, మేము మన దేశానికి మనం కంట్రిబ్యూట్ చేస్తాం, మన దేశాన్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచుతామని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవడం కోసం సీఎం చంద్రబాబు తన స్థాయి నుంచి పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగాలని మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. అనంతరం వైసీపీ సీనియర్ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగా నాగార్జున, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మల్లాది విష్ణు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలను చులకనగా చూస్తోందని ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా సరైన స్పందన లభించలేదని, చట్టాన్ని కాపాడాల్సిన వారే నీరుగారుస్తున్నారని విమర్శించారు. పులివెందుల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరిస్తే గెలుపు వైసీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. పోలీసుల ఒంటిపైన ఉండే 3 సింహాలు నీతికి, నిజాయితీకి, ధైర్యానికి మారుపేరనేసి మేము అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ ఒంటిపైన ఉన్న 3 సింహాలు తీసేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందుల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసి అవసరం మాకు అక్కడ పడుతుంది. కేవలం ఈ పోలీసుల అండదండలు చూసుకొని అక్కడ ఉండే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, విపరీతమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన జరుగుతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి, నామినేషన్ వేసిన ప్రతి రోజు, ఆ రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరించో, భయపెట్టో, వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. బీసీలంటే వీళ్ళకు లక్కే లేదు. మాజీ మంత్రి రజనక్క పైన ఎంత దాడి చేశారో మీకు తెలుసు. కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ హారిక పైన అతి ఘోరంగా, మహిళ అని కాకుండా చూడుకోకుండా అతి ఘోరంగా ఎంత దాడి చేశారో చూశారు. ఒక బీసీనైన నన్ను ఘోరాతి ఘోరంగా చంపే ప్రయత్నము పులివెందుల జెడ్పీ ఎలక్షన్లో జరిగింది. ఆ దేవుని దయ వల్ల బయటపడేసిన పరిస్థితి నాకు. కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ, వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందుల్లో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈరోజు డీజీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే, లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు. లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్డ్ దగ్గర ఒక కాగితం మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా డీజీ గారు స్పందిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ. జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా అదే జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు. నిజంగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును గమనించినటువంటి సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎన్నికలు రేపు 12వ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే, మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి ప్రధానంగా ఈ 2 పార్టీలు ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరో పక్క కూటమిల మధ్య పోరాటం, ఎన్నికలు జరుగుతున్నాయనే
భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశ నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు, పోలీసులే బైండ్ అవున పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకులపైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తులకి వాళ్లే రక్షణ కల్పిస్తారు. అంటే ఈ ఎన్నిక ఇవాళ పెద్దలు చెబుతున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అందరూ కూడా అభివర్ణిస్తా ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలున్నా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా వినలేదు, కనలేదు. దయచేసి మేము పోలీస్ వ్యవస్థని, డీజీపీ గారిని ఈ రోజు మీ ద్వారా కూడా అడగదలుచుకున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, చట్టాలని కాపాడాలా, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రోజురోజుకు రాహుల్ గాంధీ విజ్ఞత ఏమవుతుందో అర్థం కావడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రిగ్గింగ్ చేసుకుని ఎన్నికల సంఘంతో కుమ్మక్కై మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ అనడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. ఈ మాటలు అనడానికి ఆయనకు కొంచెమైనా బుద్ధి ఉండాలని ప్రశ్నించారు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలని, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలంటూ రాహుల్ గాంధీకి కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. పార్టీలో చాలా చిన్నవాడిని, అనుభవం మీ పార్టీలో తక్కువ ఉంది నాకు. కానీ రాష్ట్రం నడిపిన బాధ్యత, రాష్ట్రం నడిపిన ఆ అనుభవం నాకుంది. అందుకని మాధవ్ కంటే వయసులో పెద్దోడిగా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను. పార్టీ ఏ విధంగా ఉండాలి, చాలా కష్టమైన పని మాధవ్ కు ముందర ఉంది. పార్టీ ప్రెసిడెంట్ గా, అపోజిషన్ లీడర్ గా ఉంటే ఇబ్బందే లేదు, పార్టీ గవర్నమెంట్ ని ఉతికారేయచ్చు. ఇక్కడ మిత్రపక్షంగా పార్టీ ఉంది. మిత్రపక్షం, మిత్రధర్మం ఒక పక్క మనం పాటిస్తూనే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది మనకు అనేది. ఇది సులభమైన పని కాదు. మనం ఎక్కువ మాట్లాడినామంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు నొచ్చుకుంటారు, తక్కువ మాట్లాడితే ప్రజలు నొచ్చుకుంటారు. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రజా సమస్యల్ని ముందరికి తీసుకొని పోవాల్సిన అవసరం చాలా ఉన్నది. మనకు చాలా సమస్యలు ఉన్నాయి. విభజన అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికంటే ముందరున్న సమస్యల కంటే రెట్టింపు అయిపోయినాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాం ఏదంటే మహదేవ్పుర సౌత్ బెంగళూరులో ఇక్కడ 1,00,000 ఓట్లు మెజారిటీ వచ్చి రిగ్గింగ్ చేశారు అని నేను ఆయన చెప్పిన తర్వాత కొంచెం స్టాటిస్టిక్స్ చూశాను. మహదేవ్పురాలో 6,07,000 ఓట్లు, 537 బూతులు ఉన్నాయి మహదేవ్పురాలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్. ఎలక్షన్ కమిషన్ ఆయనకు డిజిటల్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి 6 మాసాలు పట్టిందంట మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ని వారు వెరిఫై చేసేదానికి ఓట్లు. 10 కార్యకర్తలు అంటే ఒక బూత్ కి 1,150 ఓట్లు ఉంటాయి. 1,150 ఓట్లు ఉంటాయి ఒక బూత్ కి. డివైడెడ్ బై 380 ఇండ్లు ఉంటాయి. 10 మందిని ఒక బూత్ కి పంపిస్తే 10 నుంచి సాయంత్రం వరకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఏమో చూసుకొని రాగలుగుతారు. అటువంటి 6 మాసాలు పట్టిందంటే రాహుల్ గాంధీ గారికి మాధవ్పుర ఒకటి వెరిఫై చేసేదారు. ఎందుకు? కార్యకర్తలు లేరు కాబట్టి. మీ బూత్ వారి కార్యకర్తలు ఉంటే ఒక్క రోజులో చేయాల్సిన పని 6 మాసాలు తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చాలా హాస్యాస్పదంగా అయిపోయింది. ఆటం బాంబు కాదు, ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందంటారు. ఎలక్షన్ కమిషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో
చిన్న అమిరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిన్న అమిరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతుల ఖాతాల్లో మొదటి విడత అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని, రైతులకు ఎన్డీఏ కూటమితోనే మేలు జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి రైతు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనంద ఉత్సాహాలు తెలియజేస్తున్న సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో రైతు సంబరాల సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు మరి సుపరిపాలన తొలిగడుగునే కార్యక్రమంలో భాగంగా మరి చిన్నమేర రావటం, మీరందరూ కూడా మమ్మల్ని చాలా ఘనంగా స్వాగతం పలకటం, మీ అభిమానానికి ఎప్పుడు మర్చిపోని విధంగా మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నో రకాలుగా కష్టాలు చూశారు ప్రజలు. అదేవిధంగా ఈ రోజున మరి దాదాపుగా సంవత్సరం పైనే మనం అధికారాల్లో కూటమి ప్రభుత్వం రావటం, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6 అనే పథకాలు పెట్టడం, అందులో ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మీ అందరినీ కూడా ఒక అరగంట వెయిట్ చేయించినప్పటికీ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, ఎందుకంటే ఈవేళ అందరికీ పనులు ఉంటే ఆదివారం ప్రతి ఒక్కరూ పాపం ఏదో ఒకటి ఉంటే అయినప్పటికీ కూడా మీరు అందరూ మా కోసం చాలా చక్కగా మరి ఉన్నందుకు ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక పార్టీ కమిట్మెంట్, పార్టీ కోసం మనందరం కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ రామసైత్ గారినే చూడండి, ఆవిడ ఎప్పుడూ కూడా ఎక్కడ పిలిపించినా సరే ఏదైనా సరే వాళ్ళ ఇంటికాడే పెట్టి ఇన్ని రకాల స్వీట్లు పెట్టి మనల్ని అందరినీ కూడా అభిమానించడం అనేది ఒక పార్టీ కమిట్మెంట్ ఆవిడకి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మమేకు ఇక్కడ పనిచేసే విధానమే చాలా సంతోషం. ఇలాగ అన్ని గ్రామాలు కూడా ఉంటే మనము చిన్నమేరమే కాదు, ప్రతి ఒక్కటి రాయలం కావచ్చు, ఇక్కడ ఎన్నో గ్రామాలు దాదాపుగా మన భీమవరం నియోజకవర్గంలో 39 వార్డులు 42 గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే మరి ఇంత కష్టపడి పనిచేసే కార్యకర్తలు మనకు ఉన్నారు కాబట్టి మన పార్టీని ఇంత చాలా చక్కగా మనం చేయగలుగుతున్నాం. ఈ రోజున ఇక్కడ గ్రామ అధ్యక్షులు ఉన్నారు, అలాగే రూరల్ అధ్యక్షులు సెక్రటరీలు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నాయకులు బరే నెహ్రూ గారు కానీ, ఇక్కడ కోళ్ళ మరి సీతారాం గారు కానీ, ఇక్కడ అలాగే వెంప, అలాగే మరి కొవ్వాడన్నవరమ రాజు గారు, వీళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలే, చిన్నమేరానికి అనుకున్న గ్రామాలే కదా అన్నీ కూడా. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు అందరూ చూపించారు. ఈసారి దాదాపుగా ఇప్పుడు మనం ఏమైందంటే ఈ చిన్నమేరం తీసుకుంటే 9 బూతులు ఉన్నాయండి, 6 బూతులు కూడా 100% చేశారా? ఎందుకంటే చెయ్యకపోతే ఎవరికైనా నిద్ర పట్టదు ఇక్కడ, అది పని విధానం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక యూనిట్ కానీ ఒక క్లస్టర్ కానీ ఒక బూత్ కానీ వేయటం జరిగింది. కేఎస్ఎస్లు అంటే గృహ సాధులు. మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అందరికీ మీ అందరికీ తెలుసు, ఎప్పుడు ఆయన ప్రజల్లో ఉండాలి అనే విధానం. ఈ బూతులు కానీ క్లస్టర్ కానీ కేఎస్ఎస్లు కానీ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు చెప్పారు, ఏదైతే పెన్షన్ ఉందో, ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉందో, మన సూపర్ 6లో భాగంగా ఏదైతే ఇస్తామని హామీలు ఇచ్చామో అన్నీ కూడా నెరవేరుస్తున్నామా లేదా అని ప్రతి మహిళని అడగాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సుపరిపాలన తొలగిని 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేడం గారు తోట సీతారామలక్ష్మి గారు ప్రతి గ్రామంలో కూడా వెళ్తూ ఈ సుపరిపాలన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా జనసేన బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో కార్యక్రమాలు చేయాలి.
కానీ మొట్టమొదటిగా తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా వారు పార్టీ సైన్స్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్నాం మనం పెన్షన్ అనేది ఈరోజు 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు చూడాల ఆ పెన్షన్ స్కీమ్ అనేది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల్లో ప్రారంభిస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయల దాకా తీసుకెళ్లడం జరిగింది. 2,000 రూపాయలు చేసేటప్పటికి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా సుమారుగా 1,875 రూపాయల దాకా ఆ 2,000లో ఒక తెలుగుదేశం హయాంలో చేసినటువంటి పెన్షన్ స్కీమ్ అది. తదుపరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి 250 పెంచుకుంటూ 3,000 చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే 1,000 రూపాయలు పెంచి 4,000 చేయడం జరిగింది. అంటే అది ఎంతో శుభ పరిణామం. వృద్ధులందరికీ కూడా ఎంతో అవసరం. అదేవిధంగా వితంతువులకు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. స్పౌస్ కోటాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు దాంతోపాటు వ్యవసాయ రైతులకి అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కానీ ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఆగస్టు 15 నుంచి అంటే ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అని చెప్పారు. ఈరోజు రాష్ట్రం ఎక్కడైనా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత పారదర్శకతగా చేస్తుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీన్ని బట్టి అర్థమవుతోంది. మేమందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చెప్పాం. అప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ అని చెప్పాం. ఏ కాన్స్టిట్యున్సీ పరిధి నుంచి ఒక జిల్లాలో ఎక్కడైతే అక్కడ. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే అది చిన్న విషయం కాదు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ, అదేవిధంగా 3 గ్యాస్ పంట ఇవ్వడం కానీ, అదేవిధంగా పిల్లలకి మొన్నటిదాకా వీళ్ళు అందరూ కూడా వెటకారం చేసేవారు. ఒకరికా, ఇద్దరికా, ముగ్గురుకా, నలుగురుకా, 5కా. కొన్ని గ్రామాల్లో అయితే 8 మంది పిల్లలు ఉన్నవారు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల వెనకబడి తరగతులు బీసీల్లో కొంతమంది చోట్ల ఎస్టీ ఎస్సీ ఉన్న ప్రాంతంలో కానీ మైనార్టీలు ఉన్న కూడా 4-5 పిల్లలు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది 15,000 చొప్పున. అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక పక్కన అన్ని రకాలుగా కూడా అన్ని విషయాల్లో కూడా ఒక పక్క ధాన్యం అమ్మకాలు చూస్తే గతంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. 3 నెలలకి ఇస్తారా, 4 నెలలకి ఇస్తారా, 5 నెలలకి ఇస్తారా తెలిసేది కాదు. ఈరోజు మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు 36 గంటల్లో ధాన్యం డబ్బులు పడిపోతా ఉన్నాయి. ఏదో 1-2 పర్యాయాలు తప్పించి కనా పర్యాయాలన్నీ కూడా 36 గంటల్లో 24 గంటల్లో కూడా పడిపోయినటువంటి దాకా ఉన్నాయి. రైస్ మిల్కి వెళ్తాం, వాళ్ళు ఆన్లైన్ చేయటం, తర్వాత మీకు డబ్బులు పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏవైతే ప్రవేశపెట్టామో ఈ సూపర్ 6 పథకాలు ప్రతి ఇంట్లో అందుతున్నాయా లేదా, అలా గ్యాస్ సిలిండర్స్ కానీ, మరియు అన్నదాత సుఖీభవ అమౌంట్ కానీ, మరియు పెన్షనే కానీ, మరియు అందుతున్నటువంటి తల్లికి వందనం ఇంకా ఎంతమందికి పడుతున్నాయి ఏమిటి అని మన ఇచ్చిన యాప్లో పొందుపరచడం కోసం ప్రతి ఇంటికి తిరిగి వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మనం ఈ గ్రామం ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వారి యొక్క అభిప్రాయాలను సేకరించి మనకి ఇచ్చినటువంటి యాప్లో పొందుపరుస్తారని తెలియజేస్తూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంగా 38వ రోజు జరుగుతుంది. ఆ 38వ రోజులో శనివారం విలేజ్కి వచ్చి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ఇన్ఛార్జ్ గారు తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో 80% పైన అయిపోయింది. ఇంకా ఒక వారం రోజులు అన్నీ కూడా చేసేస్తారు. మంచి యాక్టివ్గా చేస్తున్నారు అందరూ కూడా. ఈ అవకాశం ఇచ్చిన శనివారం ప్రజలకి అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు ఎన్నో కార్యక్రమాలు వారు అన్ని కూడా ప్రజలకు అందేలాగా చూస్తున్నారు. వాటిలో తొలిగా మన వృద్ధులకి పెన్షన్ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క వృద్ధునికి ఇంటికి 1వ తారీఖున వచ్చేలాగా 4,000 రూపాయలు అందజేయటం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ, బీసీ, ఓసీలకు మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ఇచ్చారని, కానీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని తాడేపల్లిగూడెం బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతి రామయ్య పేర్కొన్నారు.
ఎస్టీ కోటాలో ఏదో ఒక నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీలకు ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ నాగరానికి వినతిపత్రం అందజేశారు. మన భీమవరం కలెక్టరేట్కి ఇక్కడికి రావడం జరుగుతుంది. మన కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఏ నియోజకవర్గంలో కూడా ఎస్టీలకి ఏఎంసీ చైర్మన్ అనేది ఇవ్వలేదు. ఎప్పటి నుంచో ఎస్టీలకు ఒక ఏఎంసీ చైర్మన్ అనేది ఒకటి ఇచ్చేవారు, మరి ఇప్పుడు ఇవ్వలేదు. మరి దాని నిమిత్తం నేను వచ్చి ఇక్కడ మన కలెక్టర్ మేడం గారిని కలిసి ఆవిడకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆవిడ వెంటనే స్పందించి దీనికి ఏంటన్నది, ఎక్కడ జరిగింది ఏంటి, దీని మిస్టేక్ అని చెప్పి నేను వెంటనే దీని యొక్క విచారణ చేయిస్తానని చెప్పి ఆవిడ వెంటనే స్పందించడం జరిగింది. నాది తాడేపల్లిగూడెం. నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీ ఎస్టీ మోర్చా. నేను తాడేపల్లిగూడెం నుంచి రావడం జరిగింది ఇక్కడికి. నా పేరు సింగం జగపతి రామయ్య. మరి ఇక్కడికి వచ్చి నేను కలెక్టర్ మేడం గారికి వినతిపత్రం ఇచ్చి మా ఎస్టీ యొక్క అన్యాయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎందుకంటే ఇప్పటికే మా ఎస్టీలు అంటే కొద్ది బాగా వెనకబడి ఉన్నారు. మరి అందులో అసలు ఇచ్చేది కూడా ఈ ఒక్కటే, ఆ ఒక్కటే కూడా ఇవ్వలేదు అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. అందుకోసం మేము చాలా బాధపడుతున్నాం. దానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లతో కూడిన టైప్ 7 బహుళ అంతస్తుల భవనాలను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని బాబా కరెక్ సింగ్ మార్గ్లో వీటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అక్కడ సింధూర్ మొక్కలను నాటారు. అనంతరం భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎంపీలకు నివాసాల కొరత తీర్చడంలో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టారు. అత్యాధునిక వసతులతో పర్యావరణ హితంగా ఈ భవనాలను తీర్చిదిద్దారు. कुछ ही दिन पहले मैंने कर्तव्य पथ पर कॉमन सेंट्रल सेक्रेटरिएट यानी कर्तव्य भवन का लोकार्पण किया है और आज मुझे संसद में अपने सहयोगियों के लिए इस रेसिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है। ये जो 4 टावर्स हैं, उनके नाम भी बहुत सुंदर है। कृष्णा, गोदावरी, कोसी, हुगली, भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती है। अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन में भी आनंद की नई धारा बहेगी। कुछ लोगों को परेशानी भी होगी। कोसी नदी रखा है नाम, तो उनको कोसी नदी नहीं दिखेगी, उनको बिहार का चुनाव नजर आएगा। तो ऐसे छोटे मन के लोग जो होते हैं, उनकी परेशानियों के बीच भी मैं जरूर कहूंगा कि नदियों के नामों की परंपरा देश की एकता के सूत्र में हमें बांधती है। दिल्ली में हमारे सांसदों का ईज ऑफ लिविंग बढ़े। हमारे सांसदों के लिए दिल्ली में उपलब्ध सरकारी घर की संख्या अब और ज्यादा हो जाएगी। मैं सभी सांसदों को बधाई देता हूं। मेन फ्लैट्स के निर्माण से जुड़े सभी इंजीनियर्स और श्रमिक साथियों का भी अभिनंदन करता हूं, जिन्होंने मेहनत और लगन से ये काम पूरा किया है। साथियों, हमारे सांसद साथी जिस नए आवास में प्रवेश करेंगे, अभी मुझे उसका एक सैंपल फ्लैट देखने का मौका मिला। मुझे पुराने सांसद आवासों को देखने का भी मौका मिलता ही रहा है। पुराने आवास जिस तरह बदहाली का शिकार होते थे,
सांसदों को जिस तरह आए दिन परेशानियों का सामना करना पड़ता था। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ. ప్రతి ఇంట జాతీయ జెండా ఎగిరేలా దేశభక్తి స్ఫూర్తినిచ్చే విధంగా యువత కృషి చేయాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.